ఛానల్ ప్రిన్స్ ఛానల్ అఫీషియల్. అందరికైతే హ్యాపీ ఉగాది. మేమైతే ఇప్పుడైతే ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాం. ఫస్ట్ అయితే చింతపండు అయితే తీసుకోవాలా. 6 రుచులు ఉంటాయి. 6 రుచుల్లో చింతపండు, వేప పువ్వులు, ఉప్పు, చింతపండు గాయస్, ఇది చింతపండు, ఇది కారం, వేప పువ్వులు, ఇది మామిడికాయ, ఇది బెల్లం. ఇవి 6 ఐటమ్స్ ఉంటాయి. మా అమ్మ చెప్తాయి ఎలాంటివో. ఓకేనా గైస్? గైస్ ఇది పులుపు, ఇది కారం, ఇది ఉప్పు, దీన్ని ఏమంటారు? వేప పువ్వు. దీనికి సంబంధం ఏంటి? ఇది పుల్లగా, ఇది తీయగా, ఇది కొబ్బరి గైస్. ఇప్పుడైతే స్టార్ట్ చేసాం. చింతపండు పాట్లు ఉంటాయి గైస్. ఉన్నది స్టార్ట్ చేద్దాం. వెళ్ళాలి. గైస్ నీళ్ళైతే పోయినా గైస్ ఇదైతే పులుపు అయితే అయిపోయింది గైస్. నెక్స్ట్ బెల్లం వేస్తున్నాం గైస్. బెల్లం తీయ కోసం, తీపి సంతోషాన్ని ఇస్తాయి. నెక్స్ట్ మామిడికాయ బాగుంది. మామిడికాయ మంచిగా తీయగా. నెక్స్ట్ మామిడికాయ మా చెల్లె వేయబోతుంది. వేసేసింది మొత్తం మామిడికాయలు. ఇంకా కారం, చింతపండు, ఉప్పు. నెక్స్ట్ ఇది ఉంది. అయ్యా ఇవి కడగలేదు మమ్మీ. అయ్యో దిస్ ఈజ్ ఉప్పు. ఒక స్పూన్, ఒక ప్రేమను మంచుతుంది అంట ఉప్పు. దీంట్లో కింగ్ ఏంటిదంటే కారం. కారం ఏమిటి? మమ్మకారం అంట. వేప పువ్వు కడగాలి. ఆ చెమ్ములు లేపినాయి. వేప పువ్వు గైస్ పచ్చడి అయితే ఇట్లుంది. నెక్స్ట్ చింతపండు వేసినాక ఇక పులుపుకే పులుపు. చింతపండు వేసేసినాం ఆల్రెడీ. ఇప్పుడు లాస్ట్ వేసేసిన కారం. ఇప్పుడు కొబ్బరి. లాస్ట్ ఐటమ్ కారం వేసినాం. అవును కదా, వేసింది. కింగ్ ఆఫ్ ది ఉగాది పచ్చడి కారం. బెల్లం పచ్చడి, మామిడికాయ వేసేది. ఇది మామిడికాయ. ఉగాది అయిపోయినాకనే తినాలంటే. కరిగినాక స్వీట్ ఉండాలి. టేస్ట్ దేవుని
పచ్చడి అయితే కంప్లీట్ చేసేసినాం గైస్. మేమైతే ఉగాది పచ్చడి. నెక్స్ట్ పూలలు చేసేస్తాం. పచ్చప్పలు రెడీ అయిపోతుంది మా ఇంట్లో. ఏమంటారు పప్పు అంటే ఉడకబెట్టేసినాము, పప్పు కొంచెం గాలికి వేసినాము. నెక్స్ట్ పిండి అలాగే తీసుకొని పచ్చప్పలు చేసేసినాము. తర్వాత బచ్చప్పలు ఛాలెంజ్ వస్తుంది గైస్, నాది మా చెల్లి. చాలా లెట్స్ బిగిన్ ద పచ్చడి. ఇప్పుడు తాగాలి. ఇప్పుడే దేవుని పెట్టాలి ఫస్ట్. ఆ.